అనన్య బిర్లా ఆర్సీబీ టీంని 16,700 కోట్లు పెట్టి కొన్నది. కానీ కప్పు గెలిచిందనుకో వచ్చేది 20 కోట్లే. ఏదో తేడా కొడుతుంది చెందు అనిపిస్తుంది కదా, డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఐపీఎల్ టీంలు మ్యాచ్ గెలిచి కాకుండా ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాయి అనమాట. అందులో మొదటి సోర్స్ చూసుకున్నట్లయితే బ్రాడ్కాస్టింగ్. మనం ఫోన్స్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు. ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ లైవ్ చూస్తూ ఉంటాం కదా, ఆ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అనేవి కొన్ని వేల కోట్లకు అమ్ముడుపోతూ ఉంటాయి. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను 48,390 కోట్లకు ఐపీఎల్ రైట్లు అమ్ముడుపోయినాయి. 2025 ఒక సంవత్సరంలోనే ఒక్కో ఫ్రాంచైజీకి 425 కోట్ల నుంచి 540 కోట్లు లభించినాయి. అంటే ఒక టీం గెలిచినా ఓడిపోయినా ఇందులో నుంచి 50% అయితే టీమ్స్కి వెళ్తూ ఉంటాయి అనమాట. సెకండ్ చూసుకున్నట్లయితే స్పాన్సర్షిప్. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరున్నారు? టాటా. ఈయన 2,500 కోట్లు చెల్లించి 5 సంవత్సరాలకు గాను రైట్స్ కొనుక్కున్నారు. అంతేకాదు టీమ్స్ కూడా సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాయి. లైక్ జెర్సీ మీద లోగోస్ కానీ అవి యాడ్స్ అవి ఉంటాయి. అండ్ హెల్మెట్ మీద చూసుకుంటే బ్రాండింగ్ ఉంటుంది. అండ్ స్టేడియంలో యాడ్స్ వగేరాతో ఈజీగా 200 నుంచి 400 కోట్లు ఒక్కో టీం సంపాదించేసుకుంటూ ఉంటుంది. అండ్ మూడోది చూసుకున్నట్లయితే టికెట్స్లో ఒక్కో మ్యాచ్కి 3 కోట్ల నుంచి 4 కోట్లు, అంటే సీజన్ మొత్తంలో 30 నుంచి 40 కోట్లు ఈజీగా రీచ్ అయిపోతారు వీళ్ళు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మర్చెండైజెస్, అంటే జెర్సీస్ ఉంటాయి, క్యాప్స్ ఉంటాయి, అండ్ విజిల్స్, ఇలా అన్నీ ఉంటాయి అందులోనే. ఇవన్నీ కలుపుకొని ఈజీగా, అంటే చెప్పాలంటే ఒక్కొక్క టీము ఆడినా ఓడినా గెలిచినా మొత్తం మీద ఎప్పుడు ప్రాఫిట్గానే ఉంటుంది. అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ని బట్టి బ్రాండ్ వాల్యూ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనివల్ల టీమ్ ఓనర్స్కి చాలా ప్రాఫిట్ ఉంటుంది. అంటే రియాలిటీ ఏంటంటే ఐపీఎల్ టీంలు గెలిచినా ఓడిపోయినా ఈజీగా 400 నుంచి 500 కోట్లు జేబులో పెట్టుకొని సపా వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.